ఇదిగో ప్రెస్ మీట్లో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చింది, సహనం కోల్పోయింది. ఇప్పుడు సౌండ్ తగ్గిస్తాను ఏదో కూడా. ఇది కూడా ప్రెస్ మీట్లోని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చింది, చూడండి ఒకసారి. చూసారా వాళ్ళ కార్యకర్తలను ఎలా కొడుతుందో? ఇందాక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చింది. మరి నువ్వెందుకు సహనం కోల్పోయావు? అక్కడ నువ్వెందుకు తోసేస్తున్నావు? అక్కడ నువ్వెందుకు సహనం కోల్పోయి నువ్వెందుకు తోసేస్తున్నావు? నువ్వెందుకు బూతులు తిట్టేస్తున్నావు? నువ్వెందుకు కొట్టేస్తున్నావు కార్యకర్తలనే? ఇందాక కదా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చావు, అక్కడ ఇచ్చావు కదా. అంత భారీ బందోబస్తు ఉంది నీకు, చుట్టూ మీ నాయకులు ఉన్నారు, పోలీసు బందోబస్తు ఉంది. ఒకరు వచ్చి రాగానే మన సహనం కోల్పోయి ఆయన కొట్టేయాలా, అని తిట్టేయాలా? ఏదైనా ఒక సంఘటన జరిగితే దాన్ని మనం రాజకీయంగా రుద్దేయాలి, వేరే రకంగా తీసుకెళ్ళిపోవాలి. మేము లేసి పిచ్చి కొట్టాలి, మాకు ఇవాళ కూడా అర్థం కావట్లా. జరిగిన సంఘటన బాధాకరం, ఎవరో కూడా సమర్థించట్లా. ఆ సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేశారు ఇందాక చంద్రబాబు నాయుడు గారు. అయినా సరే ఇప్పుడు వెళ్ళిపోయాడు ఏడుపు మొహం వేసుకొని. అది పరామర్శకి వెళ్ళే విధానం. అది ఏమన్నా ఎవడన్నా నమ్ముతాడా? పరామర్శకి వెళ్ళేటాడు ఎవడైనా సరే అలా ముఖ్యమంత్రి అంటే సీఎం అని చెప్పేసి స్లోగన్లు కొట్టించుకుంటాడా? ఇది రాజకీయంగా తన ప్రయోజనాల కోసం కదా, సొంత ప్రయోజనాల కోసం వెళ్ళట్లేదా ఎప్పుడైనా వెళ్ళేది? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత మనోడు వెళ్తున్నారు. అది కూడా మనకు మనం జిందాబాదులు కొట్టించుకుంటూ పెద్ద పెద్ద కేకలు వేయించేసుకుంటూ. కనీసం ఆ ఎదవలకైనా బుద్ధి ఉండాలి కదా, అరిసే ఎదవలకైనా బుద్ధి ఉండాలి కదా. ఒక ప్రాణాలు పోయినాయి, పరామర్శకు వెళ్తున్నాడు. ఇది మనం సంతోషపడాల్సిన సమయం కాదు, జేజేలు కొట్టాల్సిన సమయం కూడా కాదు, మనం ఆనందపడాల్సిన సమయం అంతకన్నా కాదు. అవునా? రాష్ట్రం మొత్తం బాధపడుతుంది, అయ్యో అనవసరంగా చనిపోయారా, అనుకోని సంఘటన జరిగింది, 6 చనిపోయారని చెప్పేసి అని. మీకు మాత్రం ఆనందం రే, అమ్మయ్య చనిపోయారులే, మా జగన్ వచ్చేసాడు ఇక్కడికి. ఇప్పుడు మీరు రాజకీయంగా మురిగే చేస్తా వచ్చినట్టు ఇంక మురిగేస్తారండి, కుక్కల్లా మురిగేస్తారు. ఇంకా ఈ వీడియో చూడండి ఒకసారి. మనిషి అని మెత్తునోడు ఎవడైనా సరే పరామర్శకు వెళుతూ జై జగన్ అని చెప్పేసి అని, అలాగే సీఎం అని చెప్పేసి అని స్లోగన్లు కొట్టించుకుంటాడా? కానీ జగన్మోహన్ రెడ్డి కొట్టించుకుంటాడు. శవం కనబడితే సరిపోద్ది, గ్రద్దలా వాలిపోతాడండి. వాలిపోయి ఆ శవాల దగ్గరికి వెళ్ళి ఆ పరామర్శకి వెళ్ళి కూడా అక్కడ కూడా నవ్వడమే. అక్కడ మనుషులు చనిపోయారు, ప్రాణాలు కోల్పోతే అక్కడ మనోడు వెళ్ళి అక్కడ చేయించుకున్న పని అది. నీకు ఏమన్నా సిగ్గేమని అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఎంత హుందాగా వెళ్ళాలి అక్కడికి? నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి. మనం పరామర్శకు వెళ్ళేటప్పుడు కనీసం ఏ విధంగా వెళ్ళాలి? అక్కడికి వెళ్తూ నవ్వుతూ భజన చేయించుకుంటూ స్లోగన్లు కొట్టించుకుంటూ వెళ్ళాలా, లేదంటే మనం వెళ్ళి విచారం వ్యక్తం చేయాలనేది కూడా తెలియకుండానే నువ్వు పరామర్శకు వెళ్ళిపోతున్నావు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని చూసి సిగ్గుపోడు సన్నాసి. వాళ్ళ నీతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు కదా, ఇదిగో అదే వీడియో ఇది. వాళ్ళ కార్యకర్తలు అలాగే అరుతూ ఉంటే ఎంత పని గడ్డెట్టేసాడు. మనుషులరా మీరు, అసలు పశువులే? ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటి? మనం ఏ సందర్భంలో ఇక్కడికి వచ్చాము? మనుషులు ప్రాణాలు పోయినాయి అక్కడ. ఇది నవ్వే సమయమా, ఏడ్చే సమయం మీకు తెలియట్లేదా? మీరు ఎందుకురా అలా అరుతున్నారని చెప్పేసి పెచ్చ తిట్లు తిట్టేసాడు. అది నాయకుడి లక్షణం. అది మన బతుకెత్తుకుని ఏ రోజైనా సరే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కనీసం మనం ఏ స్లోగన్స్ పాటించాలి ఏంటి అనేది కూడా తెలియకుండా కింద నాలుగు తీసుకోవడం మందని వెళ్ళిపోవడమే. అక్కడికి వెళ్ళి మనం స్లోగన్లు కొట్టించేసుకోవాలా? నాకు ఆశ్చర్యం వేసింది. అక్కడికి వెళ్తా కూడా నవ్వుతున్నాడు అంటే ఏమనుకోవాలి నాకు అర్థం కాల. మరి ఇంత దారుణమా? ఇంకో మహాతల్లి ఉంది మాకు, రోజని కూడా చూపిస్తుంటండి. ఇదిగో ప్రెస్ మీట్లో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చింది, సహనం కోల్పోయింది. ఇప్పుడు సౌండ్ తగ్గిస్తాను ఏదో కూడా. ఇది కూడా ప్రెస్ మీట్లోని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చింది, చూడండి ఒకసారి. చూసారా వాళ్ళ కార్యకర్తలను ఎలా కొడుతుందో? ఇందాక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చింది. మరి నువ్వెందుకు సహనం కోల్పోయావు? అక్కడ నువ్వెందుకు తోసేస్తున్నావు? అక్కడ నువ్వెందుకు సహనం కోల్పోయి నువ్వెందుకు తోసేస్తున్నావు? నువ్వెందుకు బూతులు తిట్టేస్తున్నావు? నువ్వెందుకు కొట్టేస్తున్నావు కార్యకర్తలనే? ఇందాక కదా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చావు, అక్కడ ఇచ్చావు కదా. అంత భారీ బందోబస్తు ఉంది నీకు, చుట్టూ మీ నాయకులు ఉన్నారు, పోలీసు బందోబస్తు ఉంది. ఒకరు వచ్చి రాగానే మన సహనం కోల్పోయి ఆయన కొట్టేయాలా, అని తిట్టేయాలా?
ఏదైనా ఒక సంఘటన జరిగితే దాన్ని మనం రాజకీయంగా రుద్దేయాలి, వేరే రకంగా తీసుకెళ్ళిపోవాలి. మేము లేసి పిచ్చి కొట్టలు మాకు ఇవాళ కూడా అర్థం కావట్లా. జరిగిన సంఘటన బాధాకరం, ఎవరో కూడా సమర్థించట్లా. ఆ సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేశారు ఇందాక చంద్రబాబు నాయుడు గారు. అయినా సరే ఇప్పుడు వెళ్ళిపోయాడు ఏడుపు ఒకటి వేసుకొని. అది పరామర్శకి వెళ్ళే విధానం అది. ఏమన్నా ఎవడన్నా నమ్ముతాడా? పరామర్శకి వెళ్ళేటోడు ఎవడైనా సరే అలా ముఖ్యమంత్రి అంటే సీఎం అని చెప్పేసి స్లోగన్లు కొట్టించుకుంటాడా? ఇది రాజకీయంగా తన ప్రయోజనాల కోసం కదా, సొంత ప్రయోజనాల కోసం వెళ్ళట్లేదా ఎప్పుడైనా వెళ్ళేది? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత మనోడు వెళ్తున్నారు. అది కూడా మనం జిందాబాదులు కొట్టించుకుంటూ పెద్ద పెద్ద కేకలు వేయించేసుకుంటూ. కనీసం ఆ ఎదవలకైనా బుద్ధి ఉండాలి కదా, అరిసే ఎదవలకైనా బుద్ధి ఉండాలి కదా. ఒక ప్రాణాలు పోయినాయి, పరామర్శకు వెళ్తున్నాడు. ఇది మనం సంతోషపడాల్సిన సమయం కాదు, జేజేలు కొట్టాల్సిన సమయం కూడా కాదు, మనం ఆనందపడాల్సిన సమయం అంతకన్నా కాదు. అవునా? రాష్ట్రం మొత్తం బాధపడుతుంది, అయ్యో అనవసరంగా చనిపోయారా, అనుకోని సంఘటన జరిగింది, 6 చనిపోయారని చెప్పేసి అని. మీకు మాత్రం ఆనందమరే, అమ్మయ్య చనిపోయారులే, మా జగన్ వచ్చేసాడు ఇక్కడికి, ఇప్పుడు మీరు రాజకీయంగా మురిగే చేస్తా వచ్చినట్టు ఇంక మురిగేస్తారండి, కుక్కల్లా మురిగేస్తారు. ఇంకా ఈ వీడియో చూడండి ఒకసారి. మనిషి అని ఎత్తునోడు ఎవడైనా సరే పరామర్శకు వెళుతూ జై జగన్ అని చెప్పేసి అని, అలాగే సీఎం అని చెప్పేసి అని స్లోగన్లు కొట్టించుకుంటాడా? కానీ జగన్మోహన్ రెడ్డి కొట్టించుకుంటాడు. శవం కనబడితే సరిపోద్ది, గ్రద్దలా వాలిపోతాడండి. వాలిపోయి ఆ శవాల దగ్గరికి వెళ్ళి ఆ పరామర్శకి వెళ్ళి కూడా అక్కడ కూడా నవ్వడమే. అక్కడ మనుషులు చనిపోయారు, ప్రాణాలు కోల్పోతే అక్కడ మనోడు వెళ్ళి అక్కడ చేయించుకున్న పని అది. నీకు ఏమన్నా సిగ్గేమని అనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఎంత హుందాగా వెళ్ళాలి అక్కడికి? నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి. మనం పరామర్శకు వెళ్ళేటప్పుడు కనీసం ఏ విధంగా వెళ్ళాలి, అక్కడికి వెళ్తూ నవ్వుతూ భజన చేయించుకుంటూ స్లోగన్లు కొట్టించుకుంటూ వెళ్ళాలా, లేదంటే మనం వెళ్ళి విచారం వ్యక్తం చేయాలనేది కూడా తెలియకుండానే నువ్వు పరామర్శకు వెళ్ళిపోతున్నావు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని చూసి సిగ్గుపోడు సన్నాసి. వాళ్ళ నీతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు కదా, ఇదిగో అదే వీడియో ఇది. వాళ్ళ కార్యకర్తలు అలాగే అరుతూ ఉంటే ఎంత పని గడ్డెట్టేసాడు. మనుషులరా మీరు, అసలు పశువులే? ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటి, మనం ఏ సందర్భంలో ఇక్కడికి వచ్చాము, మనుషులు ప్రాణాలు పోయినాయి అక్కడ. ఇది నవ్వే సమయమా, ఏడ్చే సమయం మీకు తెలియట్లేదా? మీరు ఎందుకురా అలా అరుతున్నారని చెప్పేసి పెచ్చ తిట్లు తిట్టేసాడు. అది నాయకుడి లక్షణం. అది మన బతుకెత్తుకుని ఏ రోజైనా సరే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కనీసం మనం ఏ స్లోగన్స్ పాటించాలి ఏంటి అనేది కూడా తెలియకుండా కింద నాలుగు తీసుకోవడం మందని వెళ్ళిపోవడమే. అక్కడికి వెళ్ళి మనం స్లోగన్లు కొట్టించేసుకోవాలా? నాకు ఆశ్చర్యం వేసింది. అక్కడికి వెళ్తా కూడా నవ్వుతున్నాడంటే ఇంకేమనుకోవాలి నాకు అర్థం కాల. మరి ఇంత దారుణమా? ఇంకో మహాతల్లి ఉంది మాకు, రోజాని కూడా చూపిస్తాను చూడండి.